కేసు కీలక మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ లో ఏపీ సిట్ సోదాలు సంచలనం రేపుతున్నాయి. రాజ్ కేశరెడ్డి ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. 12 పెట్లలో దాచిన డబ్బును గుర్తించిన సిట్ సీజ్ చేసింది. రాజ్ కేశరెడ్డికి చెందిన సులోచన ఫౌండేషన్ లో సోదాలు చేసింది సిట్. లిక్కర్ కేసులో A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో ఏపీ సిట్ రైడ్ చేసింది. తెల్లవారుజామున సిట్ అధికారులు దాడులు చేశారు. ఈ కేసులో A1 గా ఉన్న కేశరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్య 12 పెట్టెల్లో 11 కోట్లు దాచినట్టు అంగీకరించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టు విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. అటు శంషాబాద్ మండలంలోని కాచారంలోని ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు దాడులు చేసి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. సులోచన ఫామ్ హౌస్ ప్రొఫెసర్ తగలా బాలరెడ్డి పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. బాలరెడ్డికి కేశరెడ్డి ఉన్న సంబంధాల గురించి ఇప్పుడు సిట్ విచారణ మొదలుపెట్టింది. ఫామ్ హౌస్ కు ఎవరెవరు వచ్చి వెళ్లేవారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేశారన్న దానిపై కూడా ఆరా తీస్తోంది. హైదరాబాద్ లో ఏపీ సిట్ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సుజాత, చెప్పండి, అటు ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా సిట్ దూకుడు పెంచింది అని చెప్పుకోవచ్చు. కీలక మలుపు కూడా తిరుగుతోంది ఈ కేసు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు దాదాపు 12 మందిని సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 12 అరెస్టులు కూడా జరిగాయి. మరో 12 మందికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే A40గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెల్లవారుజామున ఏపీ సిట్ అధికారులు సులోచన అగ్రి ఫామ్ కాచవరంలో రైడ్స్ నిర్వహించారు. ఈ ఫామ్ హౌస్లో ఉన్న దాదాపు 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అతి పెద్దది అని అటు టీడీపీ శ్రేణులు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే 3,500 కోట్లకి పైగానే ఈ స్కామ్ జరిగినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా 63 కోట్లకి పైగానే ఇప్పటికే సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో తాము నగదును స్వాధీనం చేసుకున్న ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. మరోవైపు ఈ రోజు 11 కోట్ల రూపాయలను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ సులోచన ఫామ్ హౌస్ గా అటు పేరు ఉండడంతో పాటు బాలరెడ్డి అనే వ్యక్తికి ఇద్దరు పేర్ల మీద ఉన్నట్లు అటు అధికారులు గుర్తించారు. 2014 జూన్లోనే ఈ డబ్బులంతా కూడా ఇక్కడ దాచినట్లు అధికారులు వర్ణించినటువంటి సమాచారం మేరకు ఐడెంటిఫై చేశారు. అయితే ఫర్దర్ గా ఈ సులోచన పేరు మీద ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి అదేవిధంగా A1 ఉన్నటువంటి రాజ్ కస్రెడ్డికి సంబంధాలు ఏంటి, ప్రధానంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండడము, 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేస్తే ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తుంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ ఫామ్ హౌస్ సులోచన ఫామ్ హౌస్ అని ఉంది. బాలరెడ్డికి సంబంధించి ఇద్దరు పేర్ల మీద ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని లోపలికి అనుమతించరు. ఇది దాదాపు 2 ఎకరాల్లో ఉన్నటువంటి చుట్టూ కూడా ప్రహరీ గోడ పెట్టడంతో పాటు కంచెను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ అనుమతి లేని ఎవరు లోపలికి రావడానికి ఉండదు. అలాంటిది రాజ్ కస్రెడ్డి చెప్పిన ఆదేశాల మేరకే ఇందులో డబ్బులు దాచినట్లు అటు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఇప్పటికే ఇందులో A12 గా ఉన్నటువంటి వరుణ్ చాణక్య వీళ్ళు ఈ డబ్బుల్ని దాచినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ ఫామ్ హౌస్ ఉన్నటువంటి సులోచన వాళ్ళకి రాజ్ కస్రెడ్డికి ఎలాంటి సంబంధం ఉంది, ఎవరెవరు ఈ ఫామ్ హౌస్ కి వస్తూ వెళ్తూ ఉంటారు అనే దాని మీద కూడా సిట్ ఫోకస్ పెట్టింది. దాదాపు ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించే పనిలో సిట్ ఉంది. కాబట్టి ఇప్పుడు మరి ఇతరితర ప్లేసెస్ లో కూడా సిట్ అధికారులు ఏపీకి చెందిన సిట్ అధికారులు తనిఖీలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెల్ల
తెల్లవారుజామున 5 గంటలకే సిట్ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశారు. అటు A40గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఇక్కడ సోదాలు నిర్వహించి డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ అట్టపెట్టెల్లో కేవలము పేపర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టారు అని మొదటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక తర్వాత సిట్ సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలోనే తను ఇచ్చినటువంటి A40 ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ప్రకారమే ఇందులో డబ్బులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇక్కడికి వచ్చి ఈ సోదాలు కొనసాగించారు. ఏపీ లిక్కర్ స్కామ్ ఎలాంటి మలుపు తిరగబోతుందో చూడాలి. ఇందులో ప్రధానంగా రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రవణ్ రావు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి చాణక్య వీళ్ళకి దుబాయ్లో వసతి కల్పించాడు, తన ఫ్లాట్లోనే ఉంచాడు అని చెప్పేసి వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే సిట్ కీలక ఆధారాలను సేకరించిన తర్వాత ఆ శ్రవణ్ రావును కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏపీ సిట్ విచారించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లోని కాచారం ఫామ్ హౌస్ లో సులోచన ఫామ్ హౌస్ లో ఈ డబ్బులు దొరకడం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. అంటే తెలంగాణలో కూడా చాలా మందితో రాజ్ కసిరెడ్డి టచ్ లో ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ డబ్బులు దాచారు అన్న పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా సిట్ బయట పెట్టేందుకు రంగం సిద్ధం చేసిందనే చెప్పాలి. మిగతా 12 మంది విదేశాలకి పారిపోయారు. వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వాళ్ళని సిట్ విచారిస్తే వాళ్ళకి సంబంధించి రాజ్ కసిరెడ్డి A1గా ఉన్నాడు కాబట్టి తనకి సంబంధించి అన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ మీద టీడీపీ శ్రేణులు అనేక ఆరోపణలు మొదటి నుంచి చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వంలో స్కామ్ జరిగింది, లిక్కర్ స్కాము. సిట్ దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్స్ అన్నిటినీ బయట పెట్టాలి, వాటికి సంబంధించినటువంటి వెలుగులోకి తీసుకురావాలి. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది భారీ ఎత్తున జరిగింది అన్న ఆరోపణల నేపథ్యంలో కీలక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకుంటుంది సిట్. అదేవిధంగా ఎక్కడైతే నగదును దాచారో 2014లో ఈ ఫామ్ హౌస్లో నగదుని దాచారు అని అంటే ఎవరు గుర్తుపట్టరు, ఎవరిని ఇక్కడికి లోపలికి అనుమతించరు. అట్టపెట్టెల్లో దాచి అవి డాక్యుమెంట్స్గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ సిట్కి అందినటువంటి కీలక సమాచారం ప్రకారమే ఈ రైట్స్ని కొనసాగించి డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఎక్కడా లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి సో ఎవరు రారు అనే ఉద్దేశంతోనే ఇక్కడ డబ్బును కూడా దాచినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి ఎంత నగదుని ఇంకా ఎక్కడెక్కడ దాచారు ఏంటి అన్న విషయాలు కూడా సిట్ బయట పెట్టేందుకు అందరినీ ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా విచారించే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉందని చెప్పుకోవాలి. అయితే దాదాపు 3500 కోట్ల పైగానే అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి ఆధారాలతో త్వరలోనే ఇటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా మరికొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా సిట్ గుర్తించింది. కాబట్టి వీరందరినీ త్వరలోనే నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపింది. ఒక్కసారి ఈ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఏపీ సిట్ అధికారులు. ఈ నగదు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరు పెట్టారు అనే విషయాల మీద కూడా సిట్ విచారించనున్నది. థ్యాంక్ యూ సుజాత.